వియత్నాం పాత రాజధాని హోయాలు అక్కడ రాజుగారి యొక్క టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ దగ్గరికి ఇలా సైకిల్ మీద అందరూ కూడా సైకిల్ మీద అని ఈ విధంగా ప్లాన్ చేస్తారన్నమాట నిర్వాహకులు. నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇదిగో నా శ్రీమతి, మా పెద్ద అబ్బాయి, మనోడు ఒకదాని మీద, మా కోడలు ఒక సైకిల్, 3 సైకిళ్ళు. నిజంగా ఈ నిర్వాహకులు చాలా మంచి ప్లాన్ చేశారు నిజంగాను. ఇంచేతంటే మమ్మల్ని ఒక్కసారి చిన్ననాటి గుర్తులకి, ఆ తీపి గుర్తులకి తీసుకెళ్ళిపోయారనమాట. మా కోడలు కూడా, ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో తొక్కుంటుంది, తనకు కూడా సరిగ్గా అట్లా చూసి మా మనోడా అలాగలాగని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాల్సమ్మా. నా శ్రీమతి సైకిల్ స్టార్టింగ్లో కొద్దిగా తడబడింది, కానీ తర్వాత ఇంక చూసుకున్న సామరంగా ఇంకో ఎంత ట్రాఫిక్ కొన్ని ఎలా తొక్కేస్తుంది చూడండి. దట్టు తను చెప్పింది నాకు ఒకప్పుడు, తను చిన్నప్పుడు తన బ్రదర్స్ ఇద్దరిని ముందొకరిని వెనకాల తన తమ్ముల్ని వేసుకుని సైకిల్ తొక్కుని మొత్తం ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్కి వెళ్ళేదట. ఎక్స్పీరియన్స్ తొక్కాలి. మా కోళ్ళు కూడా స్టార్టింగ్లో ఇబ్బంది పడింది, తర్వాత తను కూడా ఎంతైనా యూత్ కదా, మా అందరికంటే ముందు తను వెళ్ళిపోతుందనమాట. చాలా బాగా సైక్లింగ్ చేసింది. వంతెన దాటి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సింహద్వారం దాటుకుని లోపలికి వచ్చాక విశాలమైన ప్రదేశం, చాలా ఖాళీ ప్రదేశం అది. అక్కడ ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద వాల్ ఒకటి కట్టారు. ఆ వాల్ దగ్గర గైడ్ మమ్మల్ని ఆపి ఆ రాజు యొక్క చరిత్ర అంతా కూడా వాల్ మీద పెయింట్ చేయబడింది అనమాట. దాని గురించి వివరిస్తున్నాడు మా గైడు. రాజులకి కట్టించినటువంటి ఆలయాల్ని టెంపుల్స్ అంటారట. అదే ఒక బౌద్ధ మాంక్ అంటే బౌద్ధ సన్యాసులకి, బుద్ధిజానికి సంబంధించినటువంటి అయితే పగోడాలు అంటారట. ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ ప్రదేశం. ఇక్కడ చక్కగా మరి చక్కని ఒక కొలను కూడా, ఇదిగో ఎంత బాగుందో చూడండి. కొలంలో తామరాకులు, తామర పువ్వులు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఈ ఏరియా అయితే ఉంది. ఇక లోపలికి ఎంటర్ అయిపోయాం. ఈ ఎంట్రన్స్ అంతా కూడా ఒక గార్డెన్ లాగా అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి చక్కగా మధ్యన ఫుట్పాత్ వేశారు. అలాగే పక్కనే మంచి మంచి పూల మొక్కలు, క్రోటన్స్ మొక్కలు పెంచారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనం గుడి దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ గుడి యొక్క చరిత్ర ఏమిటో చూద్దాం. 10వ శతాబ్దంలో వియత్నాంను పాలించిన 12 మంది తిరుగుబాటుదారులను ఓడించి దేశాన్ని ఏకం చేసిన మొదటి చక్రవర్తి దిన్ బో లిన్హా. ఆయనకు డిన్హా టియోన్ హువాంగ్ అనే బిరుదు కూడా ఉంది. ఆయన జ్ఞాపకార్థం 17వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈయన రాజుగారు. ఈ ఆలయం బయట చూసినట్లయితే ఇదిగో పెద్ద పెద్ద బాకులు, మరి ఈటెలు, కత్తులు. రాజుగారు కదా, బహుశా ఆయన వాడినటువంటి